మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ స్పోర్ట్స్. ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. సో ఇప్పటికే ఆర్సీబీ ఫైనల్లో వెళ్ళి కూర్చుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ అందరు కూడా కాలర్ ఎగరేస్తున్నారు. ఇది మా కోహ్లీ సత్తా, ఇది మా పటిదార్ సత్తా, ఇది మా ఆర్సీబీ సత్తా అని చెప్పి చాలా ఆనందపడుతున్నారు. అయితే ఇంకా కాస్త గేమ్ మిగిలింది. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ ఈరోజు మ్యాచ్ ఆడాల్సి ఉంది. సో అక్కడి నుంచి మళ్ళీ గెలిచిన జట్టు గుజరాత్తో మ్యాచ్ ఆడాలి. సో ఇంకా చాలా మిగిలింది, చాలా క్రికెట్ మిగిలింది. అయితే ఈ నేపథ్యంలో ఐపీఎల్ అసలు ఏం జరుగుతుంది, ఏ జట్లు ఫైనల్లో తలబడబోతున్నాయి, అసలు నిన్న గుజరాత్ ఒక్కసారిగా అంతగా చితకలపడడానికి కారణం ఏంటి, ఇలాంటి అన్ని విషయాలను తెలియజేయడానికి స్పోర్ట్స్ అనలిస్ట్ రామచంద్ర గారు ఈరోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే. నమస్తే అండి. సార్, గుజరాత్ ఫస్ట్ అంటే సిరీస్ మొత్తం కూడా, ఈ సీజన్ మొత్తం కూడా గుజరాత్ చాలా బలంగా కనిపించింది. కానీ మొదటి నుంచి మీరు చెప్తున్నది ఏంటంటే గుజరాత్ బలంగా లేదు, గుజరాత్ ప్లాన్స్ బలంగా ఉన్నాయి. వాళ్ళు హోమ్ పిచ్ మీద కొంచెం పిచ్ని కొంచెం బౌలింగ్ అనుకూలంగా పెట్టుకొని వాళ్ళు ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నారు. ఏదో ఒకరు దొరికేస్తారని చెప్పి మీరు ముందు నుంచి చెప్తా వచ్చారు. నేను ఎగ్జాక్ట్గా అదే జరిగింది. గత ఇంటర్వ్యూలో కూడా మనం అనుకున్నాం సార్. యాక్చువల్గా నెహ్రా కానీ కెప్టెన్ గిల్లు వేసే వ్యూహాలు మిగతా అన్ని టీంల కంటే బాగుంటాయి. ఇప్పుడు వాళ్ళ సొంత గ్రౌండ్లో అంటే బౌలింగ్ బాగుంది కాబట్టి ఆ వ్యూహాలు తగ్గట్టుకు వెళ్ళారు. కాబట్టి గత అహ్మదాబాద్లో నాలుగు మ్యాచ్లు ఆడితే 4గిట్లో మంచి టేబుల్ టాపర్గా ఉన్నప్పటికీ పంజాబ్ని కానీ ఆర్సీబీని కానీ ఎందుకు మన హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ని కూడా 8-6 కాల్అవుట్ చేశారు. సో అంటే అన్బీటన్ సైడ్ ఉంది, అందరూ బాగుందన్నారు. కానీ ఆ లోపాలు ఏంటంటే వాళ్ళు హోమ్ అడ్వాంటేజ్ బౌలింగ్ తీసుకోవడం వల్ల జరిగింది. కానీ బయటకు వచ్చిన లాస్ట్ 2 మ్యాచ్లు చూడండి మీరు. కోల్కతా మీద ఆడారు 247 హైయెస్ట్ కొట్టించారు. రబాడా 4 ఓవర్స్కి 50. నిన్న మ్యాచ్ చూడండి 4 ఓవర్స్కి 50 అబోవ్. అంటే వాళ్ళు అక్కడ వేసిన బౌలింగ్ హార్డ్ లెంత్ టెస్ట్ బాల్ మ్యాచ్ లాగా నిన్న చేశారు. వర్కౌట్ అవ్వలేదు. బ్యాట్ మీదకి వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం గత ఇంటర్వ్యూలో కూడా మనం అనాలిసిస్ చేసాం. జీటీ ఫైనల్కి రావడానికి చాలా కష్టంగా ఉందనేది మనకి దీన్ని బట్టి అర్థం అవుతుంది. అంటే ఎలాగో జీటీకి ఇంకో ఛాన్స్ ఉంది. సో ఈరోజు ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ గెలిచిన జట్టుతో జీటీ మ్యాచ్ ఆడద్దు. అయితే జీటీ విషయానికే వస్తే ఆ బ్యాటింగ్ వాళ్ళ ఆర్డర్ చూసుకుంటే ఇది ప్రపంచంలో ఐపీఎల్ చూసే ప్రతి ఒక్కరు ఓపెన్గా చెప్పే మాట. మన గుజరాత్ జట్టులో ఫస్ట్ 3 తెప్పించి మిగతా ఎవరు బ్యాటింగ్ సరిగ్గా ఆడట్లేదు. నిన్న కూడా అదే జరిగింది. తివాటియా కానీ హాఫ్ సెంచరీ చేయకపోతే చాలా దారుణంగా ఓడిపోయేది ఇంకా. సో అసలు గుజరాత్కి ఇంకో ఛాన్స్ ఉంది కాబట్టి ఆ బ్యాటింగ్ లైన్ ఇది కరెక్టేనా, మార్చుకోవాల్సింది ఏమన్నా ఉందా, ఫిలిప్స్ని ఏమన్నా ఆర్డర్లోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు టాప్ 3 మీద ఇప్పుడున్న ఆర్ఎంజీ క్యాప్ రేస్లో కూడా సాయి దర్శన్, సుభర్ణ గిల్ ఉన్నారు. ఇప్పుడు కూడా లాంగ్ టోర్నీలో మనం కూడా మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే డక్కాముక్కి తినాలి. అంటే మధ్యలో మ్యాచ్ అందరూ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా చూడాలి. వీళ్ళు ఇప్పుడు దాకా ఎలా సర్వ్ అయ్యారంటే టాప్ 3 సర్వ్ అయ్యారు. సో మిడిల్ ఆర్డర్ రాగానే నేను చూస్తే మీకు అర్థం అవుతుంటుంది. త్రివాట లేకపోతే మీరు అన్నట్టు దగ్గర 100కి ఆల్అవుట్ అయ్యేది. ఎప్పుడైతే ఈ లోట్లు పాటలు సరి చేసుకుని వెళ్తారో లైక్ మన ఎస్ఆర్హెచ్ లాగా, అప్పుడు బ్యాటింగ్ కానీ అన్ని 2 భాగాలు స్ట్రాంగ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. జీటీ ఏంటంటే అందరికి తెలిసిన విషయమే, బౌలింగ్లో మాత్రమే స్ట్రాంగ్ ఉంది, బ్యాటింగ్లో తేలిపోతుంది. సెకండ్ ప్లే ఆఫ్ కూడా చండీగఢ్లో జరుగుతుంది. సో అక్కడ కూడా కష్టం అని నేను అనుకుంటున్నాను. ఓకే, అంటే మీరు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు గుజరాత్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్కి రాదు అని చెప్పి మీరు చెప్తానే ఉన్నారు. మీరు ఇదివరకు ఒక మాట చెప్పారు, మీరు చూస్తానండి ఫైనల్ మాత్రం ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మధ్య జరగబోతుంది అని చెప్పేసి. అవును. సో ఈ రోజు రాజస్థాన్ రాయల్స్తో ఎస్ఆర్హెచ్ తలపడబోతుంది. సో ఈ మ్యాచ్ సినారియో ఎలా ఉండబోతుంది, మీ ప్రొటెక్షన్ ఏంటి? ఈ మ్యాచ్కి వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో ఆర్ఆర్ మీద గెలిచింది. ఆ రోజు 3 ఓవర్లకే 5 వికెట్లు తీసి బెంబేలు. ఆ తర్వాత ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మీద అద్భుతమైన విజయం సాధించింది. ఈ రోజు మ్యాచ్ వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్ మీద, అంటే ఆర్ఆర్ ఇంతకుముందు హోమ్ గ్రౌండ్ ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ లో గెలిచాము, అలాగే అవే మ్యాచ్ వాళ్ళ మీద కూడా అక్కడ గెలిచాము. చాలా అవును. కానీ ఈ రోజు మ్యాచ్ వచ్చేసరికి అక్కడ ఆర్ఆర్ చండీగఢ్లో జరిగే పిచ్చులో 3 మ్యాచ్లు ఆడితే 3 మ్యాచ్లు చేజింగ్ గెలిచినాయి. కానీ ఇక్కడ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ బలం ఏంటంటే బ్యాటింగ్ బాగా ఆడతారు కాబట్టి ఈ రోజు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 250 అబోవ్ కనుక ఉంచగలిగితే ప్రజల్లో ఉంటారు, చేజింగ్ అయినా కొడతాం. కాకపోతే ఇక్కడ కాంటెస్ట్ మెయిన్ అభిషేక్ శర్మ వర్సెస్ ఆర్చర్ మధ్య ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ మ్యాచ్ సినారియో మొత్తం మీద ఎక్కువ మంది చర్చిస్తుంది సూర్యవంశీ గురించే. అవును. సో ఈ చిచ్చర్పిడిలాగా చెలరేగిపోతాడా,
అతను కానీ డిసైడ్ అయితే వారు వన్ సైడే, అందులో నో డౌట్, ఏ టీం మీద అయినా సరే. వాస్తవం. సో మన బౌలర్లు సూర్యవంశిని ఎంతవరకు కట్టడి చేయొచ్చు? ఇది కరెక్ట్గా అడిగారు. ఎందుకంటే సూర్యవంశిని గతంలో ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్లో జరిగినప్పుడు ప్రఫులింగే ఫస్ట్ బాల్ అవుట్ చేశాడు. సో లాస్ట్ మ్యాచ్లో హర్షల్ పటేల్ ఉన్నారు కాబట్టి ఈరోజు ఆ చేంజ్ చేయొచ్చు. హర్షల్ పటేల్ని తీసేసి ప్రఫులింగే తీసుకురావచ్చు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా ఇదే డిస్కషన్ జరుగుతుంది, బొడ్డోండి సూర్యవంశిని కిడ్నాప్ చేయాలని. వాస్తవం ఇది. అంటే నిజం కూడా ఆర్ఆర్కి బలం వైభవ్ సూర్యవంశి, జైస్వాల్. పవర్ ప్లేలో కనుక వైభవ్ సూర్యవంశి వికెట్ తీయగలిగితే ఈజీగా ఎస్ఆర్ గెలిచేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆర్సీబీ గురించి. అండ్ లాస్ట్ సీజన్లో వాళ్ళు కప్పు కొట్టారు, ఈ సీజన్లో ఆల్రెడీ ఫైనల్లోకి వెళ్ళి కూర్చొని ఉన్నారు. ఆర్సీబీ ఇది వరకు ఆర్సీబీ కాదు, యాజ్ ఏ టీమ్గా అంటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటున్నారు. నిన్న చూడండి, కృణాల్ పాండే టాప్లో వచ్చాడు, జితేష్ శర్మ, డేవిడ్ వీళ్ళందరికంటే ముందు వచ్చాడు. ప్రొఫెషనల్ బ్యాటర్ కొట్టినట్టే అతను బౌండరీస్ కొట్టాడు. పట్టిదారు ఒక కెప్టెన్ ఇన్నింగ్స్, అలాగే పడిక్కలు. సో తను ఎక్కడొచ్చిన స్ట్రైక్ రేటు మాత్రం తగ్గించట్లేదు. సో ఇలా ప్రతి ఒక్కరు కూడా, ఈవెన్ కోహ్లీ కానీ లేకుంటే అంతకుముందు వెంకటేష్ అయ్యర్ కానీ, ప్రతి ఒక్కరు వాళ్ళ రోల్స్ చాలా జాగ్రత్తగా ప్లే చేస్తూ ఆర్సీబీని చాలా దుర్భేద్యంగా మార్చేసినట్టు కనిపిస్తుంది. ఈసారి కప్పు ఆర్సీబీదేనా? అట్లా చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు ఈసారి ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ రెండు పోటాపోటీగా ఉన్నాయి. సరే, ఆర్సీబీ గురించి మాట్లాడదాం. ఆర్సీబీ టీమ్ కాంబినేషన్ ఎలా సెట్ చేసుకుందంటే, మీరు కోచ్ నుంచే చూడండి, దినేష్ కార్తిక్ కానీ లేక ఆండీ ఫ్లవర్ కానీ, వీళ్ళంతా వాళ్ళ పాత్ర వాళ్ళు గ్రౌండ్లో కూడా ఫుట్బాల్ మ్యాచ్ లాగా ఇన్పుట్స్ ఎప్పటికప్పుడు ఇస్తున్నారు. ఇప్పుడు కృణాల్ పాండ్యా అంత ఇంపాక్ట్ ప్లేయర్ అయ్యాడు చూడండి మీరు. అలాగే రజత్ పటిదారు ఇన్ని రోజులు కామ్గా ఉండి వెయిట్ చేశాడు, ముందు 12 బాల్కి 11 కొట్టాడు, ఆచి తూచి ఆడి ఇన్నింగ్స్ ఎప్పుడు రేజ్ చేయాలి. ఇప్పుడు ముఖ్యమైన ప్లేయర్ ఎవరు అంటే ఆర్సీబీలో మన రజత్ పట్టిదారు గేమ్ని 2 అవర్స్లో చేంజ్ చేయగలుగుతున్నాడు. 2 అవర్స్లో చేంజ్ చేస్తున్నాడు. ఎందుకంటే మీరు 10 అవర్స్కి 99 9th ఓవర్లో కోహ్లీ, దేవదత్ పటికల్ వికెట్లు పడినప్పుడు 200, 210 వచ్చేలా ఉంది. అదైతే పాసిబుల్ జీటీకి, ఎందుకంటే మంచి బ్యాటింగ్ లైనప్, స్టేజింగ్లో కూడా డ్యూ వచ్చే అవకాశం ఉంది. కానీ 14 ఓవర్ తర్వాత రజత్ పట్టిదారు స్టాండ్ అయిన తర్వాత గేర్ చేంజ్ చేసి ఆడాడు. అక్కడి నుంచి మ్యాచ్ 2 ఓవర్లోనే ఈజీగా ఆర్సీబీ సైడ్ అయిపోయింది. 254 పెడితే ఏ టీంకైనా పాసిబుల్ కాదు కదా. ముందు మెంటల్గా ఫంక్ అయిపోతారు కదా. అవును, టార్గెట్ చూసి అక్కడే. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో కూడా మ్యాచ్ మీరు గమనిస్తే బెంగళూరులో జరిగినప్పుడు చేజింగ్ గ్రౌండ్లో కూడా చెన్నై మీద ఇలానే 200 కొట్టే మ్యాచ్ని గేర్ చేంజ్ చేసి 250 తీసుకెళ్లారు. సో ఇలా అద్భుతంగా ఆడుతున్నారు కాబట్టి ఈరోజు అందరికంటే ముందు ఫైనల్కి వెళ్ళి ఆర్సీబీ కూర్చోండి. అండ్ నేను నిన్న జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడతాను. మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అక్కడ కామెంటేటర్స్ కానీ పిచ్ క్యూరేటర్స్ కానీ అంతకుముందు మ్యాచ్ ముందు కానీ అందరు చెప్తుంది ఏంటంటే చాలా ఫ్లాట్ వికెట్, ఇక్కడ బాల్ స్వింగ్ అవ్వడం కానీ బౌన్స్ అవ్వడం కానీ అస్సలు జరగదన్నారు. బట్ భువి బౌలింగ్ చూసారా మీరు? బా అద్భుతం అండి. అసలు ఆ మనిషికి అదేం కంబ్యాక్, అదేం బౌలింగ్, అదేం స్వింగ్, అసలు ఏంది భువి ఇలా మారిపోయాడు? యాక్చువల్గా నేను మీరు చూస్తూ బోనస్ కుమార్ని జనరల్గా అవుట్ సైడ్ స్వింగ్ బాగా చేస్తాడు, ఇన్ స్వింగ్ కానీ అవుట్ స్వింగ్ కానీ. నిన్నేం చేసేది తెలుసా, మీరు స్టేజింగ్లో మీరు బౌలింగ్ గమనిస్తే కట్టర్స్ ఎక్కువ వేసాడు, కట్టర్స్ కూడా స్టంప్ లైన్ వేశారు. అవును, అంటే ఎందుకంటే ఇంతకుముందు గిల్ని కూడా ఇలాగే అవుట్ చేశాడు. స్టంప్ లైన్ వేస్తే బాల్ మిస్ అయితే బౌల్ చేయాలనేది ప్లాన్ కరెక్ట్గా అమలు చేశాడు. సో నాకు ఎందుకో భువి ఇంకా వరల్డ్ కప్ టీంలోకి ఖచ్చితంగా వచ్చేస్తాడు అనిపిస్తుంది. ఆ డౌట్ ఏమో సార్, ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ఆ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాడు, ఆ బౌలింగ్ ఆ సీనియారిటీ చూపిస్తున్నాడు. ఇప్పుడు ఫాస్ట్ వేయటం కాదు, బౌలింగ్ ఎలా అతను అనుకున్న తగ్గట్టు లెంత్ వేసి ఈజీగా బాగా చేస్తున్నాడు. సో భువి అదే వరల్డ్ కప్ జట్టులోకి భువనేశ్వర్ కుమార్ ఖచ్చితంగా రేపు నెక్స్ట్ జరగబోయే 27 వరల్డ్ కప్లో ఖచ్చితంగా ప్లేస్ ఉంటుంది. అండ్ ఎస్ఆర్హెచ్ ఛాన్సెస్ చెప్పండి. అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా మనం ముందే అనుకుంటున్నాం ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఫైనల్ ఆడబోతుంది అని మీరు ప్రిడిక్ట్ చేశారు, ఆర్సీబీలు కూర్చుంది. బట్ ఎస్ఆర్హెచ్కి పైకి అంతా చాలా బలంగా కనిపిస్తున్నా కానీ మనం ఈరోజు ఆర్ఆర్తో గెలవాలి, నెక్స్ట్ గుజరాత్తో గెలవాలి. మీరే ఇందాక అన్నారు ఇదే గుజరాత్ మీద మనం 100 కూడా కొట్టలేక ఆల్అౌట్ అయ్యాం. సరే, పిచ్చు కండిషన్స్ వేరైనా సరే ఖచ్చితంగా గుజరాత్ బౌలింగ్ మాత్రం చాలా బాగుంది, అది ఒప్పుకొని తీరాల్సిందే. సో ఇక్కడి నుంచి కప్పు కొట్టే వరకు ఎస్ఆర్హెచ్ ఫేస్ చేయబోయే ఛాలెంజెస్ ఎలా ఉండబోతున్నాయి? ఎస్ఆర్హెచ్ మనం గత 2-3 ఇంటర్వ్యూలు కూడా చెప్పుకున్నాం, ఇప్పుడున్న టీముల్లో ఈ రెండింటి కంటే బెటర్గా ఉంది. ఈరోజు ఆర్ఆర్ మీద ఒకటే ఛాలెంజ్ అండి. ఆర్ఆర్ తరపున వైభవ్ సూర్యవంశిని అవుట్ చేయగలిగితే ఈజీగా ప్లేలోకి వస్తారు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన అభిషేక్ శర్మ, జోప్రాయచర్ బౌలింగ్ ఒక 2 ఓవర్లు కొంచెం చూసి కనుక ఆడగలిగితే మ్యాచ్ పవర్ ప్లేలోనే 1 సైడ్ అయింది. ఈ రోజు జరిగే మ్యాచ్ అభిషేక్ శర్మ చూసి ఆడతాడు అసలు అంటే ఒక్క ఓవర్, ఎందుకంటే ఫేస్కి బీట్ అవ్వకుండా ఉంటే ఆ తర్వాత
అభిషేక్ శర్మ హోమ్ గ్రౌండ్ ఈరోజు మాత్రం హై స్కోర్ రాబోతుంది. ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ మాత్రం అటు ఇటు 400 అబోవ్ రన్స్ ఉంటుంది. ఎక్కువ ఎస్ఆర్హెచ్ గెలిచేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇది గెలిచి జీటీ మీద కూడా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఇదే గ్రౌండ్లో జరుగుతుంది. సో జీటీకి హోమ్ గ్రౌండ్ కాదు కాబట్టి ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ఈ 2 గెలిచి ఫైనల్లో ఆర్సీబీ మీద తలపడుతుంది. సో అక్కడ చెప్పండి ఫైనల్ ఎలా ఉండబోతుందో ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ వస్తే. ఎందుకంటే మనం పోయిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతున్నాం, అది ఒకనాటి రైవల్టీ కాదు ఇద్దరి మధ్య. సో అదే జరిగితే నాకు ఎందుకో ఐపీఎల్లో బిగ్గెస్ట్ వ్యూవర్షిప్ రాబోద్దేమో అనిపిస్తుంది. అసలు రికార్డులు బద్దలైపోతున్నాయి. ఒకప్పుడు ముంబై సిఎస్కే లాగా లేకపోతే ఆర్సీబీ కనుక ముంబై మీద చెన్నై మీద అనే రైవల్రీ, ఇక నెక్స్ట్ నుంచి ఐపీఎల్ రైవల్రీ అంటేనే ఆర్సీబీ ఎస్ఆర్హెచ్. ఆల్రెడీ ముందు జరిగిన మ్యాచ్ చూసాం. ఖచ్చితంగా హైయెస్ట్ వ్యూవర్షిప్ అద్భుతంగా ఉండబోతుంది. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ నువ్వా నేను అన్నట్టుగా పోటీ పడిపోతుంది. అండ్ మరోవైపు మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ కూడా 10 years ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి ఆ మ్యాచ్ జరిగే సినారియోస్ కూడా ఏ జట్ల మధ్య జరగబోతున్నాయి, ఆర్డర్ కూడా సేమ్ 10 years బ్యాక్ ఎలా జరిగిందో అలాగే ఉంది. అవును, ఎగ్జాక్ట్లీ. 2016లో కూడా సేమ్ గుజరాత్ మీద ఆర్సీబీ గెలిచి ఫైనల్కి వెళ్ళింది. అప్పుడు ప్లే ఆఫ్ రేస్లో 4లో ఉండి ఎస్ఆర్హెచ్ గెలిచి 2 మ్యాచ్లు గెలిచి ఫైనల్కి వెళ్ళింది. ఇది ఖచ్చితంగా ఈ రైవల్ ఎలా ఉంటుందంటే 2016లో ఆర్సీబీ సేమ్ గుజరాత్ లయన్స్ ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్ ఆడి ఫైనల్కి వెళ్ళింది. ఆ తర్వాత ప్లే ఆఫ్స్ 4లోకి ఎంటర్ అయ్యి ఎలిమినేటర్ క్వాలిఫై మ్యాచ్ ఆడి ఫైనల్కి వెళ్ళి కప్పు కొట్టింది. సో సినారియో ఎవరు కప్పు కొడతారనేది పక్కన పెడితే ఖచ్చితంగా ఈసారి కూడా అదే రిపీట్ అవుద్ది. సెంటిమెంట్ వైజ్ మాత్రం అలాగే కనపడుతుంది. వైబ్స్ కూడా అలాగే ఉన్నాయి. అండ్ ముఖ్యంగా యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ మ్యాచ్ల గురించి మాట్లాడితే అందరు చెప్పేది ఏంటంటే చాలామందికి తెలిసింది, మన కిషన్ కానీ అభిషేక్ కానీ హెడ్ కానీ ఇట్లా వీళ్ళందరినీ ప్రైజ్ చేస్తూ ఉంటారు. బట్ ఎస్ఆర్హెచ్కి మిడిల్ ఆర్డర్లో క్లేస్ని అలా నిలబడిపోయాడు ఈ సీజన్లో. అవునండి, ఎందుకంటే మిడిల్ ఆర్డర్లో ఈ ఇయర్ చూస్తే ఈ సీజన్లో క్లాసెను ప్లస్ ఇషాన్ కిషన్ 545 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అలాగే దాని తర్వాత క్లాసెను ప్లస్ నితీష్ కుమార్ రెడ్డి 454 రన్స్ వచ్చినాయి. అంటే ఈ 2 వీళ్ళు చేసిన పార్ట్నర్షిప్లే ఎస్ఆర్హెచ్ ఇంత దుర్భేదంగా ఇంత బాగా ఇదవటానికి కారణం. నేను అదే అంటుంది, ఎస్ఆర్హెచ్ స్టార్టింగ్లో 4 3 ఓడిపోయి బౌలింగ్ సరి చేసుకొని బ్యాటింగ్లో కూడా మిడిల్ ఆర్డరు ఇషాన్ కిషన్ క్లాసెన్ నితీష్ కుమార్ రెడ్డి పేరు వల్ల ఈరోజు మంచి పొజిషన్లో ఉంది. అందువల్ల మిగతా టీంల కంటే ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్గా కనపడుతుంది. సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మిగిలిన ఇంకొక 3 మ్యాచ్లు గట్టిగా మాట్లాడితే మిగిలింది, కానీ చాలా ఎగ్జైట్మెంట్ ఇచ్చే మ్యాచ్లు. అవును. సో ఇంకా ఫైనల్ విషయానికి వస్తే మీరు అన్నట్టు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ కానీ వచ్చిందంటే అసలు ఇంకా వ్యూవర్షిప్ పగిలిపోతుంది, అది వేరే రేంజ్. సో అదే జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఎస్ఆర్హెచ్ గెలవాలి, నెక్స్ట్ మ్యాచ్ ఎస్ఆర్హెచ్ కావాలి, ఫైనల్లో ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ తలపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీ ప్రెడిక్షన్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఫైనల్ అదే జరిగితే మళ్ళీ మనం కూర్చొని ఓ మంచి ఇంటర్వ్యూ చేసుకుందాం. థ్యాంక్ యూ మచ్ సార్. ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ క్వాలిఫై వెళ్ళిపోయి ఫైనల్ ఆర్సీబీతో తలపడుతుంది. మళ్ళీ మనం ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.